హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో 2 రకాల సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ చూపిస్తున్నానండి. చాలా బాగుంటాయి. బయట కొనే పని లేకుండా హెల్తీగా ఇలా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, హ్యాపీగా తాగేయచ్చు. పిల్లలకి ఈవినింగ్ టైంలో కూడా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. డెఫినెట్గా ట్రై చేయండి చల్లగా తాగడానికి. ఇక్కడ ముందుగా చూపించబోయే డ్రింక్ వచ్చేసి బాదంతో చేసే డ్రింక్ అండి. చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మీరు చేసుకున్నారనుకోండి 2 రోజులు తాగేయచ్చు. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి. నేను ఇక్కడ ముందు రోజు నైటే ఒక 10 నుంచి 15 వరకు బాదంని నానబెట్టి పెట్టుకున్నానండి. మీరు ఒకవేళ మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ నానబెట్టుకోండి. ఒకవేళ ఈవినింగ్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. ఒకవేళ మర్చిపోయారనుకోండి వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత పొట్టు తీస్తే ఈజీగానే వస్తుంది. 10 లేక ఒక 1 అవర్ నానబెట్టుకున్నా సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న వీటిని మొత్తం పొట్టు తీసేసుకోవాలి. బాదంతో చేసుకుంటాం కాబట్టి పిల్లలకు కూడా చాలా హెల్దీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మొత్తం బాదంని పొట్టు తీసేసి రెడీగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి బాదం పలుకులు వేసేసుకోవాలి. ఇవి వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. వెనీలా ఫ్లేవర్తో ఉంటుందండి కస్టర్డ్ పౌడరు. ఇది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇది కనుక లేదనుకోండి కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఒకవేళ బాదం పలుకులు అక్కడక్కడ చిన్నగా ఉన్నాయి అనుకోండి, ఏం పర్వాలేదు, ఉన్నా పర్వాలేదు. ఒకవేళ మెత్తగా అయితే కనుక చేసుకోండి. అలా చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ వాటర్ వేసుకొని ఇలా పాలు పోసేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నానండి. 1/2 లీటర్ వేసుకున్నాను. పాలను ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చూడండి, ఈ విధంగా ఒక పొంగు వచ్చాక కలుపుతూ 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా పాలల్లో మనం వాటర్ ఏం వేయలేదు కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ కదా, పాలు చిక్కగా ఉంటాయి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మరిగించుకున్నాం అనుకోండి ఇంకాస్త చిక్కబడుతూ ఉంటాయి. పైన మీగడ కట్టకుండా కలుపుతూ మరిగించుకోవాలి పాలను. ఇలా ఒక 2 నిమిషాలు మరగాక మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది వేసుకొని వెంటనే కలుపుకోవాలండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. మీరు కావాలంటే విస్కర్తో అయినా కలుపుకోండి, కానీ ఉండలు కట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట. కంప్లీట్గా కలిసే వరకు కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు అనేది ఉండకూడదు. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలను మరిగించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఒక 1/2 కప్ అంతా షుగర్ వేసుకుంటున్నానండి, పంచదార. మీరు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. 1/2 కప్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే మనకు కస్టర్డ్లో షుగర్ ఉంటుంది, అలాగే పాలు కూడా చిక్కబడి స్వీట్గానే ఉంటాయి కాబట్టి నేను ఇంతే వేశాను. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక 2-3 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ ఉడికితే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. ఒక 2 నిమిషాల పాటు కస్టర్డ్ పౌడర్ వేసిన మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని పక్కన దించుకోవాలి. అలానే స్టవ్ పైన పెట్టొద్దండి, ఇంకాస్త దగ్గర పడుతుంది కాబట్టి ఇలా పక్కన దించుకొని కలుపుతూ చల్లారబెట్టుకోవాలి. పైన మీగడ కట్టకుండా కలుపుతూ చల్లారబెట్టుకున్నాక చూడండి, ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయింది కదా. మీకు చూస్తే కన్సిస్టెన్సీ కూడా అర్థమైపోయింది, కొంచెం చిక్కగా అయింది కదా. ఇలా కంప్లీట్గా చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ మిక్చర్ అంతా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం వేసుకున్నాం కదా, దీనిపైన మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 1 గంట నుంచి 2 గంటల పాటు పెట్టుకోవాలండి. డీ ఫ్రిడ్జ్లో అయితే ఒక 1 అవర్ సరిపోతుంది. మామూలుగా పెట్టుకుంటే మాత్రం 2 గంటలు పెట్టుకోండి. ఒక 2 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి, ఇది చల్లగా ఉంటుంది. మీరు ఒకవేళ అప్పటికప్పుడు కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసేసుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. కానీ ఇలా చేసుకొని మళ్ళీ ఇలా మిక్సీ జార్లో వేసుకున్నారనుకోండి అప్పుడు క్రీమీ స్ట్రక్చర్తో చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా ట్రై చేయండి. వెంటనే తినాలి అనుకుంటే మాత్రం ఐస్ క్యూబ్స్ వేసుకొని కూడా తాగేసేయచ్చు అలానే. ఇప్పుడు ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్నాక దీన్ని మళ్ళీ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని నెక్స్ట్ దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఒక 1/2 కప్ అని డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న ముక్కలుగా, మరీ చిన్నగా కట్ చేయొద్దండి, మనం తాగుతూ ఉంటే పళ్ళకు తగిలేటట్టు ఉండాలి. పిస్తా, బాదం, కాజు వేసుకున్నాను నేను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజల్ని ఒక 5 నిమిషాల ముందు నానబెట్టుకున్నాను. వీటిని ఒక 4 టీ స్పూన్ల వరకు వేసుకోవాలి. ముందుగా వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి. సబ్జా గింజలు ఒంటికి చలవ చేస్తాయండి. ఈ ఎండాకాలంలో ఏ జ్యూస్లో అయినా 1 టీ స్పూన్ అన్ని వేసుకున్నా చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిది, వేడి చేయకుండా ఉంటుంది. అలాగే బయట వెళ్ళే పిల్లలకైతే ఎండదెబ్బ తగలకుండా కూడా ఉంటుంది. చూడండి, ఇప్పుడు రెడీ అయిపోయింది కదా. చల్లగా ఇవ్వాలంటే గ్లాస్లో ఇలా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. పైన సబ్జా గింజలు అలాగే మన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటే పిల్లలు తాగడానికి కూడా ఇలా కలర్ఫుల్గా ఉంటే ఇష్టపడతారు. కాబట్టి ఈ ఎండాకాలంలో తప్పకుండా ఈ డ్రింక్ని మీరు కూడా మీ
ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టడం అస్సలు మర్చిపోకండి, తప్పకుండా పెట్టండి. అలాగే ఇప్పుడు మన నెక్స్ట్ డ్రింక్ వచ్చేసి చల్లగా తాగాలి అంటే కర్బూజాతో ఇలా జ్యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అందరూ దీన్ని పాలతో అలాగే సాబుదాంతో ఉడకబెట్టి చూపిస్తారు కదా, నేను అలా కాకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. అసలు స్టవ్తో పని లేకుండానే హెల్తీగా జ్యూస్ చేసేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలైనా చేయగలుగుతారు. ఇంకెందుకంటే ఆలస్యం, లేట్ చేయకుండా చూసేయండి. మరి ముందుగా దానికోసం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 2 టీ స్పూన్ల సబ్జా గింజలు వేసుకోవాలి. సబ్జా గింజలు అంటే అందరికీ తెలుసు కదండి, ఎక్కడైనా దొరుకుతాయి. ఒంటికి చలవ చేసే ఈ సబ్జా గింజల్ని ఎండాకాలంలో అప్పుడప్పుడు జ్యూస్లో అన్నిట్లో వాడుకుంటే చాలా మంచిది. ఒంట్లో వేడి అనేది లేకుండా ఉంటుంది. వీటిని ఇలా నానబెట్టేసుకోవాలి. ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక మస్క్ మిలన్ తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు మనము కట్ చేసుకోవాలి. మస్క్ మిలన్తో చాలా వెరైటీస్ చేశారండి, కానీ నేను చూపించే జ్యూస్ అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ సమ్మర్లో వారంలో 2 సార్లు అయినా ఇలా జ్యూస్ చేసుకొని తాగారంటే పొట్టకు హాయిగా చల్లగా ఉంటుంది. ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా, పిల్లలు కూడా మధ్యాహ్నమే వచ్చేస్తారు. అలాంటి టైంలో ఇలా చేసి పెట్టి లంచ్ తర్వాత ఇచ్చారనుకోండి, హ్యాపీగా తాగేస్తారు. హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు దీన్ని ఇలా కట్ చేసుకున్నాక దీనిలోంచి గింజలన్నీ తీసేసి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి పైన పొట్టు రాకుండా లోపల గుజ్జు మాత్రమే కట్ చేసుకోవాలండి. మనం జ్యూస్ చేసుకోవడానికి లోపల గుజ్జు మాత్రమే అవసరం కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అంతా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి పెద్ద ముక్కలుగా కట్ చేయకండి, తొందరగా నలగదు కాబట్టి ఈ విధంగా కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా అంతా కట్ చేసుకొని ఒక కర్బూజా మొత్తం వేసుకున్నానండి. దాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకున్నాక 1/2 కప్పు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. మీ దగ్గర పొడి లేకపోతే కొంచెం తురుముకొనైనా వేసుకోండి, లేదంటే మీరు పంచదార అయినా వేసుకోవచ్చు. హెల్దీగా చేస్తున్నాను కాబట్టి బెల్లంతో చేస్తున్నాను. 1 కప్పు పాలు తీసుకోవాలి. దాంట్లోకి 1/2 కప్పు వేసుకొని ఇంకో 1/2 కప్పు తర్వాత వేసుకోవాలండి. ఒకేసారి వేస్తే అది నలగదు కాబట్టి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. దీని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఉంటే వేసుకోండి, లేదంటే ఇలాచి పొడికైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మనకు పండు అనేది మొత్తం నలగనవసరం లేదండి, చిన్న పలుకులుగా ఉన్నా పర్వాలేదు, అలా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి చూడండి, నేనైతే ఈ విధంగా పట్టుకున్నాను. అక్కడక్కడ పలుకులుగా ఉండాలన్నమాట పండు. మనకు తింటూ ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటుంది కదా, అలా. ఒకవేళ మీరు ఇలా వద్దు అనుకుంటే స్ట్రెయినర్ ద్వారా వడగట్టుకోండి, పర్వాలేదు. వడగట్టుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అలా ఉంటేనే బాగుంటుందని డైరెక్ట్ వేసేసుకున్నాను. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయిందండి. మీరు కావాలంటే ఇలానే తాగొచ్చు. చల్లగా కావాలి అంటే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ డైరెక్ట్గా సర్వ్ చేస్తున్నాను కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. దానికోసం ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు ఉన్నాయి కదా, వాటిని ఒక 3 టీ స్పూన్లు వేసేసుకోవాలి. వేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి వేయొద్దండి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే ఫ్రిడ్జ్లోంచి తీసాకైనా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను. వెంటనే సర్వ్ చేస్తున్నాను కాబట్టి నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నానండి. మీరు టైం ఉంటే మాత్రం పొద్దున్నే చేసి పెట్టారనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని లంచ్ అయ్యాక తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. చల్లగా చాలా బాగుంటుందండి, కడుపుకు అయితే చల్లగా ఉంటుంది. పిల్లలు హాఫ్ డే స్కూల్స్ కాబట్టి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే లంచ్ చేశాక ఇలా చల్లగా ఇచ్చారనుకోండి, తాగేసి హాయిగా పడుకుంటారు. చాలా బాగుంటుంది. కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారుగా, స్టవ్తో పని లేకుండా సింపుల్గా అయిపోయింది. ఇప్పుడు ఇది 4గురికి సరిపోయేటట్టు ఉందండి. నేనైతే 2కి సర్వ్ చేస్తున్నాను. ముందుగా 2 గ్లాసులు తీసుకొని 1 టీ స్పూను సబ్జా గింజలు వేసుకోవాలి దాంట్లోకి. ఇలా వేసుకున్నాక జ్యూస్ను వేసేసుకోవడం, ఐస్తో సహా వేసుకోవాలండి, అప్పుడే మనకు చల్లగా ఉంటుంది. ఇలా 2 గ్లాసులలో కంప్లీట్గా వేసేసుకోవాలి. మనం దీంట్లో పంచదార కాకుండా బెల్లం వేసుకున్నాం కాబట్టి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు దీనిపైన నేను డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసి వేసుకున్నానండి. బాదం, కాజు, పిస్తా. మీరు ఎక్కువ కావాలి అనుకుంటే కూడా మీరు డైరెక్ట్ దాంట్లోనే కలిపేసుకోవచ్చు ఒకేసారి. నేనైతే తక్కువ వేస్తున్నాను కాబట్టి పైన గార్నిషింగ్గా వేసుకున్నాను. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తాగాలని ఉంది కదా, డెఫినెట్గా ఈసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి. అలాగే నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.